మెగాస్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీతో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో ప్రభాస్, దిశా పటానీపై చిత్ర బృందం ఓ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా జరుగుతోంది. ఈ ఏడాది మే 9న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకుండా ఈ చిత్రాన్ని అనుకున్న టైంకి రిలీజ్ చేయాలని మూవీ టీం అనుకుంటుంది. అందుకే ఏకకాలంలో షూటింగ్, డబ్బింగ్, గ్రాఫిక్స్ పనులు పూర్తి చేస్తోంది. దీపికా పదుకొనే ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ లో లీడ్ రోల్ లో నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్ కూడా నటిస్తున్నారు. టాలీవుడ్ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతోంది. నైజాం ఏరియా రైట్స్ ఇప్పటికే 75 కోట్లకు కోట్ అయినట్లు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమా 200 కోట్లకి పైగా వసూళ్లు రాబోతుందని చిత్ర బృందం అంచనా వేస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రభాస్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ అవుతోంది. పైగా సలార్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ప్రభాస్ మరోసారి లైన్ లో పడ్డాడు. దీంతో ఖచ్చితంగా కల్కి ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి. కల్కితో పాటు ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మరో 2 చిత్రాలు ఉన్నాయి. డైరెక్టర్ మారుతితో రాజాసాబ్ అనే చిత్రం చేస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్రంలో డార్లింగ్ తరహాలో వింటేజ్ ప్రభాస్ ని చూస్తారంటూ మారుతి అన్నారు. ఇక ఇది కాకుండా సలార్ 2 కూడా ప్రభాస్ లైన్ లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40% వరకు పూర్తయినట్లు సమాచారం. మిగిలిన చిత్రీకరణ కూడా పూర్తి చేసి వీలైనంత త్వరగా సలార్ 2 ను రిలీజ్ చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నాడు. రాజాసాబ్ కూడా వీలైనంత త్వరగానే రిలీజ్ అవుతుందట.